ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. పామ్ సండే అనగా మట్టల ఆదివారము అనగా యేసు ప్రభు వారు చివరి వారాల్లో యెరూషలేములోనికి ప్రవేశించారు. మరి అది లూకా సువార్త 19వ అధ్యాయము 28 నుండి 38 వచనముల వరకు ఉంటుంది. మరి పామ్ సండే అంటే యేసు ప్రభు వారు చివరి దినాల్లో ఆదివారం రోజున యెరూషలేములోనికి వచ్చారు. యెరూషలేము అంటే నేనే, అంటే యేసు ప్రభు వారిని నా హృదయంలోనికి రావాలి అని ఆశపడాలి. మరి యేసు ప్రభు వారు యెరూషలేములోనికి వచ్చినప్పుడు బేత్కాగే బెతాని అనే విలేజ్లోనికి వచ్చినప్పుడు మరి అక్కడున్న శిష్యులకి చెప్తాడు, కట్టివేసిన గాడిద పిల్లను తీసుకొని రండి. ఆ యజమానుడు అడిగితే మా గురువు గారు దీనికి తీసుకొని రమ్మన్నాడు అని చెప్పండి అని అంటారు. మరి వారు వెళ్ళి వెంటనే మరి అక్కడ ఉన్న గాడిదను, కట్టివేసిన గాడిదను విప్పి తీసుకొని వస్తారు. మరి మనము కూడా ఏదో ఒక పనిలో కట్టివేయబడ్డాము. అంటే గాడిదను ఎలా అయితే కట్టివేయబడి తీసుకొని వచ్చారో మరి దేనిలో ఒక దానిలో మనము కూడా కట్టివేయబడ్డామేమో. అంటే దేవుడు మరి ఈరోజు మనల్ని విడిపిస్తానని అంటున్నారు. ఆయన మనల్ని విడిపించి మన హృదయంలోనికి వచ్చి పాలిస్తానని అంటున్నారు. మరి వారు గాడిదను తీసుకొని రాగానే యేసు ప్రభు వారు ఆ గాడిద పైన కూర్చుంటారు. అక్కడ ఉన్న వాళ్ళు కూడా బట్టలు పరుస్తూ, యెరూషలేము ప్రజలు కూడా చెట్ల కొమ్మల్ని తెచ్చి దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక అని చెప్పి దేవుని స్తుతిస్తూ జయం జయం అని పాడుతూ యెరూషలేములోనికి ఆహ్వానిస్తారు. మరి మనం కూడా స్తుతి పాటలు పాడాలి. మరి యేసు ప్రభు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. హోసన్నా హోసన్నా అని పాడాలి. మరి ఇలా యేసు ప్రభు వారు యెరూషలేములోనికి ఆహ్వానిస్తారు. వారందరూ వెల్కమ్ చేస్తారు. అలా మన యేసు ప్రభు వారిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. యేసు ప్రభు వారు మనలోనికి వస్తే మనకి మనము జయిస్తాము. మరి దావీదు కుమారుడా జయము జయము, ప్రభు పేరిట వచ్చువాడు జయము జయము అని మరి స్తుతించాలి. మరి దేని మీద జయము అంటే మరి సైతాను పైన జయము సాధించడానికి, మరి సైతాన్ని లయం చేయడానికి ఆయన వస్తున్నారు. మరి పరమగీతములు చూస్తే 5:2లో ఇలా ఉంది, నా కొరకు తలుపులు తెరువుము అని అంటాడు. మరి జకర్యా 9:9 చూస్తే సియోను కుమారి ఆనందించుము అని చెప్తాడు. మరి మనము కూడా మరి తలుపులు తెరవబడి అంటే మన హృదయాన్ని తెరవబడి ఆయనను ఆహ్వానించాలి. మరి మనము కూడా దేవుని స్తుతించాలి. మరి ఆదివారము యెరూషలేములోనికి యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ప్రజలందరూ స్తుతించారు. మనము కూడా దేవుని స్తుతించాలి. మన శరీరము ఆయన ఆలయంగా మారుతుంది. ఎప్పుడైతే మనం ఆయనను స్తుతిస్తామో మన శరీరము ఆయన ఆలయముగా మారుతుంది. మన హృదయాన్ని శుద్ధి చేస్తారు. మరి కనుక మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇది పామ్ సండే అంటే మట్టల ఆదివారము. మరి మట్టలు తెచ్చి మరి క్రాస్ చేసి చాలామంది ఇంట్లో పెట్టుకుంటారు. అది అంత ఆచారం. అలా ఆచారము మరి దేవుడు కోరుకోవట్లేదు. మరి దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. థ్యాంక్ యూ.